ఈరోజు మనం థర్డ్, ఫోర్త్, సిక్స్త్ మరియు 10th క్లాసులలో ఇవ్వబడిన ఆహారంలో ఉండే అంశాలు, ఆహార పదార్థాల నిల్వకి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలను, వాటికి సరియైన సమాధానాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, మొక్కలలో పోషకాలను అధికంగా కలిగి ఉండే భాగం. ఆప్షన్ ఏ వేర్లు, ఆప్షన్ బి కాండం, ఆప్షన్ సి పత్రాలు, ఆప్షన్ డి పుష్పాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి పత్రాలు. గోబీ మొక్కలో ఆహారంగా ఉపయోగపడే భాగం. గోబీ మొక్క అనగా కాలీఫ్లవర్ మొక్క అన్నమాట. ఆప్షన్ ఏ పండ్లు, ఆప్షన్ బి పుష్పాలు, ఆప్షన్ సి కాయలు, ఆప్షన్ డి కాండం. గోబీ లేదా కాలీఫ్లవర్ మొక్కలో ఆహారంగా ఉపయోగపడే భాగం ఆప్షన్ బి పుష్పాలు. ఆప్షన్ బి పుష్పాలు. థర్డ్ క్వశ్చన్, మనం ఆహారంగా తీసుకునే పుట్టగొడుగు ఒక డాష్. మనం ఆహారంగా తీసుకునే పుట్టగొడుగు ఆప్షన్ ఏ శైవలమా, ఆప్షన్ బి శిలీంధ్రమా, ఆప్షన్ సి బ్యాక్టీరియా, ఆప్షన్ డి ప్రోటోజోవా. ఆప్షన్ బి శిలీంధ్రం. ఈ క్రింది వాటిలో ఆహారంగా తీసుకునే దుంప కాండం. ఆప్షన్ ఏ చిలకడ దుంప, ఆప్షన్ బి బీట్రూట్, ఆప్షన్ సి పొటాటో, ఆప్షన్ డి క్యారెట్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి పొటాటో, బంగాళాదుంప. ఐదవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సుగంధ ద్రవ్యం. ఆప్షన్ ఏ ఎండు ద్రాక్ష, ఆప్షన్ బి బాదం, ఆప్షన్ సి యాలకులు, ఆప్షన్ డి వాల్నట్స్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి యాలకులు. మిగతావన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట, ఎండిన ఫలాలు. యాలకులు అనేది సుగంధ ద్రవ్యం. ఆరవ ప్రశ్న, మన శరీరానికి కావలసిన శక్తినిచ్చే ప్రధాన పోషకాలు. మన శరీరానికి కావాల్సిన శక్తినిచ్చే ప్రధాన పోషకాలు ఏవని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి ప్రోటీన్స్, ఆప్షన్ సి విటమిన్స్, ఆప్షన్ డి మినరల్స్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్. ఏడవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా కలిగిన ఆహారం. ఈ క్రింది వాటిలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా కలిగిన ఆహారం. ఆప్షన్ ఏ బియ్యం, ఆప్షన్ బి పప్పులు, ఆప్షన్ సి గుడ్లు, ఆప్షన్ డి మాంసం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ బియ్యం. ఎనిమిదవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సూక్ష్మ పోషకం. ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి ప్రోటీన్స్, ఆప్షన్ సి విటమిన్, ఆప్షన్ డి క్రొవ్వులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి విటమిన్లు. మరి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు అనేవి స్థూల పోషకాలు. విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి సూక్ష్మ పోషకాలు. శరీరానికి కావలసిన పోషకాలన్నీ సరి అయిన పరిమాణంలో కలిగిన ఆహారాన్ని ఏమంటారు? శరీరానికి కావలసిన పోషకాలన్నీ సరైన పరిమాణంలో కలిగిన ఆహారాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సంపూర్ణ ఆహారం, ఆప్షన్ బి సమతుల ఆహారం, ఆప్షన్ సి అసంతులిత ఆహారం, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి సమతుల ఆహారం, బ్యాలెన్స్ డైట్. 10వ ప్రశ్న, కార్బోహైడ్రేట్లలో ఉండే ప్రధాన మూలకాలు. కార్బోహైడ్రేట్లలో ఉండే ప్రధాన మూలకాలు లేదా రసాయనాలు ఏవిని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ కార్బన్, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ.
11వ ప్రశ్న, మనం తినే ఆహారంలో స్టార్చ్ ఉన్నది లేనిది తెలుసుకోవడానికి చేసే పరీక్ష. ఆప్షన్ ఏ మాంటెక్స్ పరీక్ష, ఆప్షన్ బి అయోడిన్ పరీక్ష, ఆప్షన్ సి ఎలీసా పరీక్ష, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అయోడిన్ పరీక్ష. 12వ ప్రశ్న, శరీరం పెరుగుదల మరమ్మతులకు కావలసిన పోషకాలు. ఆప్షన్ ఏ పిండి పదార్థం, ఆప్షన్ బి మాంసకృతులు, ఆప్షన్ సి క్రొవ్వులు, ఆప్షన్ డి విటమిన్లు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మాంసకృతులు. 13వ ప్రశ్న, ప్రోటీన్లను ఎక్కువగా కలిగిన ఆహార పదార్థాలను ఏమంటారు? ప్రోటీన్లను ఎక్కువగా కలిగిన ఆహార పదార్థాలను ఏమంటారు? ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా కలిగిన ఆహార పదార్థాలు, ఆప్షన్ బి శరీర నిర్మాణ ఆహార పదార్థాలు, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి సరైన సమాధానం చెప్పండి. ఎస్, ఆప్షన్ బి శరీర నిర్మాణ ఆహార పదార్థాలు. 14వ ప్రశ్న, ప్రోటీన్ల నిర్మాణంలో ఉండు ముఖ్యమైన మూలకం. ప్రోటీన్ల నిర్మాణంలో ఉండు ముఖ్యమైన మూలకం. ఆప్షన్ ఏ మెగ్నీషియం, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి కాపర్, ఆప్షన్ డి నైట్రోజన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి నైట్రోజన్. 15వ ప్రశ్న, ప్రోటీన్లను పరీక్షించడానికి ఉపయోగించే రసాయనాలు. మనం తినే ఆహారంలో ప్రోటీన్లు ఉన్నవి లేనిది తెలుసుకోవడానికి ఉపయోగించే రసాయనాలు. ఆప్షన్ ఏ కాపర్ సల్ఫేట్, ఆప్షన్ బి కాస్టిక్ సోడా, దీన్నే సోడియం హైడ్రాక్సైడ్ అని కూడా అంటారు అన్నమాట. ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి అయోడిన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఏ మరియు బి. 16వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ప్రోటీన్లు ఎక్కువగా కలిగి ఉండే ఆహార పదార్థం. ఆప్షన్ ఏ పాలు, గుడ్లు, మాంసం, చేపలు, ఆప్షన్ బి చిక్కుడు, సోయా చిక్కుడు, పప్పు ధాన్యాలు, ఆప్షన్ సి పుట్టగొడుగులు, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. నిరాహార ఉపవాస సమయాలలో శరీరానికి శక్తినిచ్చే పోషకాలు. నిరాహార ఉపవాస సమయాలలో శరీరానికి శక్తినిచ్చే పోషకాలు. ఆప్షన్ ఏ పిండి పదార్థాలు, ఆప్షన్ బి క్రొవ్వులు, ఆప్షన్ సి మాంసకృతులు, ఆప్షన్ డి విటమిన్లు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి క్రొవ్వులు. 18వ ప్రశ్న, మనం తినే ఆహారంలో ప్రోటీన్లు అనే పోషకాలు లోపించడం వల్ల కలిగే వ్యాధి. మనం తినే ఆహారంలో ప్రోటీన్లు అనే పోషకాలు లోపించడం వల్ల కలిగే వ్యాధి. ఆప్షన్ ఏ క్వాషియార్కర్, ఆప్షన్ బి మొరాస్మస్, ఆప్షన్ సి స్థూలకాయత్వం, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ క్వాషియార్కర్. 19వ ప్రశ్న, మనం తినే ఆహారంలో ప్రోటీన్లు, క్యాలరీలు రెండూ లోపించడం వల్ల కలిగే వ్యాధి. మనం తినే ఆహారంలో ప్రోటీన్లు, క్యాలరీలు రెండూ లోపించడం వల్ల కలిగే వ్యాధి. ఆప్షన్ ఏ క్వాషియార్కర్, ఆప్షన్ బి స్థూలకాయత్వం, ఆప్షన్ సి మరాస్మస్, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి మరి సరైన సమాధానం చెప్పండి చూద్దాం. ఎస్, ఆప్షన్ సి మొరాస్మస్. ఇరవయవ ప్రశ్న, ముఖంలో వాపు, జుట్టు రంగును కోల్పోవడం ఏ పోషకాహార వ్యాధిలో కనబడుతుంది?
ముఖంలో వాపు, జుట్టు రంగును కోల్పోవడం ఏ పోషకాహార వ్యాధిలో కనపడుతుంది? ఆప్షన్ ఏ క్వాషియార్కర్, ఆప్షన్ బి స్థూలకాయత్వం, ఆప్షన్ సి మరాస్మస్, ఆప్షన్ డి పైవన్ని. ముఖంలో వాపు, జుట్టు రంగును కోల్పోవడం క్వాషియార్కర్ అనే పోషకాహార లోప వ్యాధిలో కనపడుతుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ క్వాషియార్కర్. ఇంకా చివరి ప్రశ్న, కాళ్ళు చేతులు సన్నగా ఉండి పక్కటెముకలు ప్రస్ఫుటంగా కనిపించే వ్యాధి? ఆప్షన్ ఏ క్వాషియార్కర్, ఆప్షన్ బి స్థూలకాయత్వం, ఆప్షన్ సి మరాస్మస్, ఆప్షన్ డి పైవన్ని. దీనికి సరైన సమాధానం చెప్పండి. ఎస్, ఆప్షన్ సి మరాస్మస్. ఓకే ఫ్రెండ్స్, దీనికి కొనసాగింపుగా మనకి మరొక వీడియోతో కలుద్దాం.